దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన మా కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, గొప్ప దాసుడు అనే అంశాన్ని మాట్లాడుతున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన దాసులు గొప్ప దాసులు, ఆయన బిడ్డలు గొప్ప దేవుని బిడ్డలు. వారి గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి దేవుడే ఉన్నాడు. అదే దేవుడు తండ్రి అయి ఉన్నాడు. అదే దేవుడు యజమాని అయి ఉన్నాడు. అదే దేవుడు వారికి సహోదరుడై ఉన్నాడు. అదే దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి సమయంలో గొప్ప దాసుడు అనేటువంటి పేరు ఎవరు సంపాదించుకోగలరంటే, దేవుని చిత్తాన్ని జరిగించి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, ఎల్లప్పుడూ కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి, ఆయన చిత్తం నెరవేర్చేవారు, ఆయన ఉద్దేశమును సఫలం చేయవారు, ఆపత్కాలంలో అనేకులను ఆదుకునేవారు, దైవదాసులను గుర్తిరిగి వారి కష్టకాలంలో పరిచర్య చేయవారు. ఇటు వారందరూ కూడా గొప్ప దాసులుగా ఎంచబడతారు, ప్రాముఖ్యమైన దాసులుగా. చూడండి, ఒక పదవులో ఉన్నటువంటి మినిస్ట్రీస్కి చాలామంది దాసులు ఉంటారు. కానీ వారికి పర్సనల్ సెక్రటరీ ఒక అతను ఉంటాడు. అతను ప్రత్యేకమైన వాడు. ఆయన తాలూకా పర్సనల్ విషయాలు, ఆయన ఎప్పుడు భోజనం చేస్తాడు, ఏ టైంలో భోజనం చేస్తాడు, ఏ టైంలో నిద్రపోతాడు, ఏ టైంలో జర్నీ చేస్తాడు, ఏ టైంలో వాటర్ తాగుతాడు, ఇవన్నీ కూడా పర్సనల్ సెక్రటరీకి తెలుస్తాయి, ఆయన పర్సనల్ విషయాలు. అందుకనే పర్సనల్ సెక్రటరీ అంటారు. అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా ఎంచుకుని అతడు ఆ దాసుడు ఆయనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈ గొప్ప దాసుడు ఏం చేస్తాడంటే, గొప్ప దేవుడైన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగిస్తూ భూలోకంలో కూడా అనేకులు యజమానుల్ని, ఆయన పనిచేసే యజమానులు కానీ, ఆయన దాసరికం చేసే దాసులు కానీ, ఎక్కడైనా సరే వారిని ఆదుకునే స్థితిలో ఉంటాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయంలో చూడండి, 2 సమూయేలు గ్రంథం చూడండి, 15వ అధ్యాయము. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునికి వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము. మనము పారిపోదాం రండని అతడు, మీరు ఆగండి, హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణము కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి: చిత్తగించుము, ఈ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజునగు నీవు సెలవిచ్చినట్లు చేటుకు సిద్ధముగా ఉన్నాం. అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరిని వెంట పెట్టుకుని కాలినడకన బయలుదేరిను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్పరాకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వంలో నడిచిరి. కెరేతీయులందరూ, పెతీయులందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాసస్థలము కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలము ఉండము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదువో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకుని పొమ్ము, కృపాసత్యములకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసునే నేనును ఉందినని రాజుతో మనవి చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, దావీదు మహారాజు కుమారుడు అబ్షాలోము రాజనగరి యొక్క అధికారాన్ని పొందుకోవాలని,
రాజుగా నియమింపబడాలని, రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలని ఒక ఉద్దేశం కలిగి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన వైపు తిప్పుకుని అబ్షాలోము వైపు తిప్పేసి, మరి ప్రతి ఒక్కరు కూడా దావీదు విరోధంగా ప్రవర్తించినట్లుగా చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ సందర్భం దావీదు తెలిసి ఆయన అక్కడి నుంచి మరి వారు విరోధంగా ఉండి శత్రుత్వం కలిగి ఉండి తండ్రి కొడుకులు యుద్ధం జరిగించి మరి లోకు అయిపోతారని చెప్పేసి ఒక ఆలోచన చేసి మనం ఈ స్థలం నుంచి పారిపోదామని కొంతమందిని తీసుకుని ఆయనకు అనుకూలమైన వారిని తీసుకుని మరి ఆయన కాలినడకన బయలుదేరిన సమయంలో చాలామంది గిత్తీలు ఫెతీలు వీళ్ళందరూ కూడా ఇంచుమించు 600 మంది మరి రాజు వెనుకను ముందును కుడివైపు నడువైపు నడుస్తూ మరి రాజుతో ప్రయాణం చేయసాగారు. అయితే ఈ సందర్భంలో గిత్తీయుడకు ఒక అతని దేశంలో అతనికి ఇల్లు స్థలం లేక రాజు దగ్గర ఉండాలని మరి తన బిడ్డల్ని, భార్యని, కుమార్తెలను కుటుంబం అతను తీసుకుని దావీదు నదికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు అక్కడ ఆయన స్థలం అడిగినప్పుడు స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే రాజు కష్టంలో ఉన్నాడు కదా, మరి ఊరు నుంచి వెళ్ళిపోతున్నాడు కదా, ఆయన కుమారుడికి విరోధత్వం కలిగి, కాబట్టి మరి అతను కూడా కొత్తవాడైనప్పటికీ ముఖం తెలియనప్పుడు కూడా వీరితో పాటు ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఆ విషయాన్ని ఎవరు గుర్తించారు? దావీదు గుర్తించాడు. నువ్వు స్థలం కోసం వచ్చావు, ఇల్లు కోసం వచ్చావు, మేము ఎక్కడికి వెళ్తాం ఏంటో నీకు తెలియదు, కాబట్టి నీకు ఆ స్థలం అక్కడ సిద్ధపరిచాను, నువ్వు వెళ్ళి రాజునగరం యందు ఉండొచ్చు, నువ్వు మాతో రావక్కర్లేదని అతను చెప్పాడండి. చెప్పినప్పుడు అతను ఏమంటున్నాడు? ఇదిగో జీవం కలిగిన దేవుని తోడు నా ఏలిన వాడు ఒక నువ్వు ఏ స్థలం మంది అయితే ఉంటావో ఆ స్థలం మంది నేను చచ్చిన బ్రతుకును నీతోటే ఉంటాను అంటున్నాడు. గొప్ప దాసులే కాదా? నిజానికి ఎప్పుడూ పరిచయం చేయలేదు, కానీ రాజు కష్టం చూసి అక్కడ ఏం చేశాడంటే ఆ కష్టాన్ని గుర్తెరిగి తన అవసరతను విడిచిపెట్టాడు. నిజానికి అతను ఎందుకు వచ్చాడు? ఇల్లు స్థలం కోసం వచ్చాడు. ఆ ఇల్లు దావీదు సిద్ధపరిచి అక్కడ ఉండమని చెప్తున్నాడు. అయినప్పుడు కూడా నా రాజు లేనప్పుడు, నాకు ఇచ్చిన రాజు అక్కడ లేనప్పుడు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు, ఆ రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ రాజు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆ రాజు ఇచ్చినటువంటి సుఖానుభవాన్ని ఎలాగ నేను అనుభవించగలను అన్నటువంటి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో చాలామంది సేవకులకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టంలో పాలు పంపులు పంచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ బ్రతుకులు వారు కొనసాగుతున్నాయా లేదా, వాళ్ళు అనుకుంది వాళ్ళు జరుగుతుందా లేదా, వాళ్ళ బ్రతుకులు బాగున్నాయా లేదా చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప, అయ్యో నా దైవజనుడి కష్టంలో ఉన్నాడు, నా యజమానుడి కష్టంలో ఉన్నాడు, ఈ అవస్థలో ఉన్నాడో, మరి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మరి వారికి ఎలా జరుగుతుందో ఏంటో, వారు తింటున్నారా లేదా, వారు సుఖంగా ఉన్నారా లేదా, మరి ఆయన కష్టకాలంలో ఉన్నాడు కదా, హాస్పిటల్కి వెళ్తున్నాడా లేదా, దానికి తగిన డబ్బులు ఉన్నాయా లేదా అని ఎవరైనా అడుగుతారా? అడగరు. ఎందుకంటే క్రైస్తవులకి భక్తి అంటే ఉంది కానీ బుద్ధి మారలేదు. దేవుని స్తోత్రం. బుద్ధి మారలేదండి. బుద్ధి మారితే అన్నీ వస్తాయి. చూడండి, ఉదాహరణకి ప్రతి శనివారం 15 రోజులకు ఒకసారి కానీ, లేదా ప్రతి వారం కానీ, నెలకు ఒకసారి కానీ దైవజనుడు గృహ దర్శనాలకు వస్తాడా రాడా? వస్తారు. వచ్చిన తర్వాత ఏమడుగుతారు? మీ ఇంటికి వచ్చి, అమ్మా ఎలా ఉన్నారు, మీ యజమానులు ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, కొంచెం ఇంతకుముందు చిన్న వ్యసనాలు కలిగి ఉండేవారు అన్నారు, కొంచెం తగ్గాయా, బాగానే ఉంటున్నారా, సమాధానంగా ఉంటున్నారా, పిల్లలందరూ బాగున్నారమ్మా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో కొంచెం ఇబ్బందులు కలిగి ఉన్నామన్నారు, ఎలా ఉన్నారమ్మా అని అడగరా మిమ్మల్ని? అమ్మా మాట్లాడండి అమ్మా అడుగుతారు. అడిగినప్పుడు మీ కష్టం మీరు చెప్తారు. ఆ కష్టాన్ని బట్టి ఆయన ప్రార్థన చేసి వస్తాడు. ఒకవేళ ఏదైనా ఇంకా రేపు జరగవలసినది ఏదైనా ఉంది, కష్టం ఉందంటే అది చెప్తే అతని దగ్గర ఉంటే అతను కూడా, అమ్మ మరి రేపు ఫీజు కట్టాలన్నా కదా, నా దగ్గర అంత లేవు కానీ ఇంత ఉంది, ఇది తీసుకుని సర్దుకుని వెళ్ళి కార్యక్రమం జరిగించమ్మని అలా కూడా చేసి దైవజనులు ఉంటారు. దేవుని స్తోత్రం. అలాగే హాస్పిటల్లో ఉన్నారంటే మీరు హాస్పిటల్కి వచ్చి మేము ప్రార్థన చేస్తాం, ఎలాగుందమ్మా ఏంటి అని అంటాం, ఆ యొక్క క్షేమం తెలుసుకుంటాం. తర్వాత ఎంతో కొంత మీకు ఇచ్చి, అమ్మ ఏమైనా కొనుక్కోండి, మందులు కొనుక్కోండి, లేదా డాక్టర్ గారికి ఏదైనా ఇవ్వండి ఫీజులాడిది అని ఎంతో కొంచెం చేతిలో పెట్టి వస్తాం. ఏమండి? దేవుని స్తోత్రం. అదేంటది? ప్రేమ. ఒకరి ఒకళ్ళ బాధ్యత, దేవుడిచ్చిన ప్రేమ అది. కానీ మీరు ఎప్పుడైనా మాకు బాగోలేనప్పుడు మా దగ్గరకు వచ్చి, అయ్యగారు, లేదా బాగున్నప్పుడు కూడా, అయ్యగారు ఎలా ఉన్నారు, ఏంటి, బాగా జరుగుతుందా,
ఆర్థిక సంస్థలు అప్పులు ఉన్నాయన్నారు, ఇంతకుముందు సాక్ష్యం చెప్పారు. ఏమైనా కొంచెం అవి కొంచెం కుదురుబాట్లోకి వచ్చేయాలి లేదా? ఎలా ఉన్నారండి? 3 నెలలుగా ఇంట్లో ఉన్నారు కదా, ఎలా వైద్యం చేయించుకుంటున్నారు? ఏమైనా ఆర్థికంగా సాయం చేయమంటారా? పోనీ మీరు బాగోనాకు ఇచ్చేద్దరు. కానీ ఎప్పుడైనా ఎవరైనా మమ్మల్ని అడిగారు ఈ 3 నెలల్లో? ఎందుకు అడగలేదు? మీరు మనుషులు, మేము మనుషులమే, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళమే, అవునాక చెప్పండి. మేమెందుకు అడుగుతాం? దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. మా బుద్ధి మారింది, మా మనసు మారింది, కష్టకాలంలో ఆదుకునే మనసు ఉంది మాకు. అట్టి మనసును దేవుడు మాకు ఇచ్చాడు. మాకిచ్చిన మనసు మీకు ఇచ్చాడు, కానీ మీరు బిగపట్టుకుంటారు. అడిగితే ఎక్కడ కావాలంటారో లేకపోతే ఇమ్మంటారేమో అని అనుకుంటారు మీరు. మనసు అనేది ఎవరిదైనా ఒకటే కదా. నిజానికి దైవజనులు ఎవరైనా అలాగ వచ్చి మీకు బాగోలేనప్పుడు చూడకపోతే, ప్రార్థన చేయకపోతే, మీ అవసరతలు కనిపెట్టి ఇవ్వకపోతే మీరేమంటారు చెప్పండి? నిందిస్తారా నిందించరా? నిందిస్తారా నిందించరా? నాకు బాగోలేని తర్వాత కనీసం తెలిసి వచ్చి ప్రార్థన చేయలేదు, కనీసం ఆదుకోలేదు, ఇదిగో మా అబ్బాయి ఇలాగా అదే అయ్యాడు, కనీసం పలకరించలేదు అంటారంటారా? ఏమండి? కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? నిజానికి అతనికి ఇల్లు లేకుండా వచ్చాడు, భార్య పిల్లల్ని తీసుకుని వచ్చాడు, పొరుగు దేశం నుంచి వచ్చాడు, రాజు కావాల్సిన సిద్ధపరిచాడు, అతను ఉండమని చెప్తున్నాడు, కానీ అతను ఉండడం లేదు. కారణం ఏంటి? రాజు కష్టకాలంలో ఉన్నాడు, అవునా? ఆయన దేశాన్ని ఆయనే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. చూసారా? అబ్షాలోముకి తనకున్నటువంటి విరోధాన్ని బట్టి అతను పారిపోతున్నాడు. అతని కష్టకాలం ఉన్నప్పుడు అతను ఇచ్చిన దాన్ని అనుభవించడం అది న్యాయమా? అతని ఆస్తిలో భాగం తీసుకుని ఇల్లు కావాలనుకుని, స్థలం కావాలనుకుని అక్కడ నివసించాలని వచ్చిన వాడు అతని కష్టంలో కూడా భాగం పొందుకోవద్దా? అందుకే పొందుకున్నాడు అతను. ఒకటే కాదు, భార్య పిల్లలు చిన్నబిడ్డలతో సహా తీసుకుని వెళ్ళిపోతాడు కూడానే. ఆయన చూసన్నాడు, నువ్వు పొరుగు దేశం వాడువు కదా, నా దగ్గర స్థలం కోసం వచ్చావు కదా, ఇల్లు కోసం వచ్చావు కదా, ఆశ్రయం కోసం వచ్చావు కదా, అది రాజనగరం సిద్ధపరచబడింది. వెళ్ళి అక్కడ ఉన్న నువ్వు మాతో వద్దు, నువ్వు కొత్తోడివి, నువ్వు ఎక్కడికి వెళ్తావు, మేము ఎక్కడికి వెళ్తావు ఏంటో నీకు తెలియదు, ఆ త్రోవలు నీకు తెలియదు, వెళ్ళి నీ భార్య పిల్లల్ని తీసుకెళ్ళి సుఖంగా జీవించన్నాడు రాజు. అన్నాడా లేదా? అన్నప్పుడు కూడా ఏమన్నాడు? రాజా, జీవం కలిగిన దేవుని తోడు, నా యజమానుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే నేను ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడే చనిపోతాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వు నవ్వుతే నవ్వుతాను, నువ్వు దుఃఖిస్తే దుఃఖపడతాను అని అంటున్నాడు. అంటే గొప్ప దోషులే కదా. మరి అలాంటి మనసు ఇన్నిసార్లు 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు మీరు. ఇటు మనసు, అయ్యో దైవజనులు 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నారు, ఎలా జరుగుతుందో ఏంటో, మేము ఏదో కోత కష్టపడుతున్నాం, కోత మా ఇంట్లో ఉంది, మేము వెళ్ళి ఏదైనా ఆదుకుందాం, ఏదైనా చేద్దాం, ఏదైనా పని చేయమంటారా? చూసారా? మరి అదనమాట. ఏం లేదు ఇక్కడ, బుద్ధి మారలేదు. మీకు అర్థమవుతుందని? బుద్ధి మారిందనుకో, నీ కష్టం నేను ఒకటి అనుకుంటాను, నాదనుకుంటాను, నా కష్టం నువ్వు నీదనుకుంటావు. నీదనుకున్నప్పుడు ఏం చేస్తావు? అడుగుతావు క్షేమాచారాన్ని, నీ సుఖాన్ని నువ్వు చూసుకోవు. ఈయన పొరుగు దేశవాడే, అతని సుఖాన్ని అతను చూసుకోవటానికి వచ్చాడు, కానీ కావాల్సింది ఇచ్చాడు రాజు, సిద్ధపరిచాడు, అయినా అతని సుఖాన్ని అతను చూసుకోవట్లేదు. నిజానికి ఎవరైనా అయితే ఏం చేస్తారు చెప్పండి? మనకు కావాల్సింది ఇచ్చాడు, ఆలకాలకి ఎన్నో తగువులు ఉంటాయి, అవి ఫ్యామిలీ విషయాలు, మనకెందుకు? అతను ఎక్కడ పోతే మనకెందుకు? మనకు కావాల్సింది ఇచ్చాడా లేదా, మనం అనుభవిద్దామని ఉండిపోతారు. వాళ్ళు స్వార్థపరులు కదా. మరి కాబట్టి గొప్ప దోషుడు అనిపించుకోండి అతను. భార్య పిల్లల్ని తీసుకుని మరీ వెళ్ళిపోయాడు, చిన్నపిల్లల్ని కూడా తీసుకుని. ఏమండి? కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో దైవజనుల క్షేమం కూడా తెలుసుకోవాలి. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా విశ్వాసాలు వెళ్ళి దైవజనుల క్షేమాన్ని అడిగిన వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటాను. ఏదో మామూలుగా కనబడినప్పుడు ఎలా ఉందండి అయ్యగారు, అది కాదు కావాల్సింది. అది అందరూ అడుగుతారు, అనుజనులు కూడా అడుగుతారు. తోవ పక్కన కూర్చుంటే అడగరా? నేను తోవ పక్కన కూర్చుంటే రోడ్డు అంటే వెళ్ళేవారు అడగరా? ఎలా ఉందని పాస్టర్ గారు దెబ్బతలిందంటే అని బోళ్ళు మంది అడుగుతారు తోవ అంటే వెళ్ళేవాళ్ళు. అది కాదు, ఇంటికి వచ్చి అయ్యగారు ఎలా ఉంది ఏంటి, డాక్టర్ గారు ఏమన్నారు, వెళ్ళిన సార్ అలా డబ్బులు ఎంత అవుతున్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేదా, లేకపోతే నా దగ్గర నేను ఇంత ఉంది, నేను సాయం చేస్తాను, తర్వాత నాకు ఇద్దరిగా ఇబ్బంది లేదు, అనేక సార్లు మమ్మల్ని ఆదుకున్నారు, మా దగ్గరకు వచ్చారు, మీ దగ్గర ఉంది మాకు ఇచ్చారు చేశారు. ఇది చెప్పడం కోసం మాట్లాడట్లేదు, నేను వాక్యంలో ఉన్న ప్రేమను తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. యేసుప్రభు అనేక మంది రోగుల మధ్యకి వెళ్ళి ఆయన పలకరించాడా లేదా, వాళ్ళ అవసరతలు తీర్చాడా లేదా, వారి అక్కర్లు తీర్చాడా లేదా, వాళ్ళ క్షేమం అడిగాడా లేదా? ఏం చేత అడిగాడైనా? తండ్రి అయిన దేవుడు అప్పగించిన బాధ్యత. మరి నీలో దేవుని ప్రేమ ఉంది కదా, దేవుని వాక్యం వింటున్నావు కదా, దైవజనం ద్వారా అనేక మేళ్ళు పొందుకున్నావు కదా, ప్రార్థన చేసుకుని విశ్వాసంతో అనేక పోరాటాలు జయించావు కదా. ఏది కృతజ్ఞతా భావము? నిజానికి అతను రాజనగర్లో స్థలాన్ని ప్రేమించి వచ్చాడు,
స్థలాన్ని ఆశించి వచ్చాడు, ఇంటిని ఆశించి వచ్చాడు, కానీ అవి ఇచ్చాడు రాజు. కానీ ఇప్పుడు అతను ప్రేమించట్లేదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు అతను? ఇచ్చిన రాజుని ప్రేమిస్తున్నాడు. ఇచ్చిన రాజు కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రేమిస్తున్నాడు. వినండి, వాక్యమేనండి. దేన్ని ప్రేమిస్తున్నాడు అతను? కష్టకాలంలో రాజు పరిస్థితిని ప్రేమిస్తున్నాడు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అంటున్నాడు కదా, ఇత్తై నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడువగు రాజువగు నీ జీవముతోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడువును నా రాజువును ఉందువో ఆ స్థలమందు నీ దాసు నేను రాజుతో మనవి చేసును. అందుకు దావీదు, అలాగైతే నువ్వు రావచ్చునని ఇత్తయితో తెలివిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అలాంటి మనసు నీకు ఉన్నట్లయితే నువ్వు రావచ్చు, అభ్యంతరం ఏమి లేదు. దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడు. నిజానికి నువ్వు వెళ్ళి అడిగితే నీ దైవజనుడు తీసుకోవచ్చు, తీసుకుపోవచ్చు. అయినా సరే బలవంతం చేయాలి. సరే, నీ దగ్గర ఉన్నాయి అని నువ్వు అంటున్నావు కాబట్టి, నా అవసరతను గుర్తించావు కాబట్టి ఇచ్చేళ్ళంటాడు. దావీదు కూడా అదే కదా అన్నాడు. అలాగైతే నువ్వు రావచ్చు, నువ్వు మాతో ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు నాతో మనసు కలిపి ఉన్నావు కాబట్టి. దేవుని స్తోత్రం. మనసు కలిపి ఉండాలి దైవజనులతో, దేవునితో మనసు కలిపి ఉండాలి, దైవజనులతో మనసు కలిపి ఉండాలి, పరిచయంతో మనసు కలిపి ఉండాలి. ఒకరి కష్టకాలంలో ఉంటే వెళ్ళి ఆదుకోవాలి, ఆదరించాలి, పలకరించాలి. తోటి సహోదరులు ఎవరైనా కష్టం ఉంటే వెళ్ళి పలకరించాలి. వాళ్ళు ఈరోజు తినలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దినాన్ని శవం వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వండుకుంటారా? వండుకోలేరు. పక్కవారు ఏం చేయాలి? పూటకొకరు చొప్పున ఇంటికి వెళ్ళి ఆహారం పెట్టాలి వాళ్ళకి. ఎప్పటి వరకు? ఆ కార్యక్రమం జరిగినంత వరకు, స్మారకారాధన జరిగినంత వరకును. ఎవరింట్లో ఉండి తినేస్తారండి. అన్యుల్లో ఉంటుంది. మళ్ళీ ఇది చాలా ఆసక్తిగా చేస్తారు కార్యక్రమాలు. మనం కూడా నేర్చుకోవాలి. మరి వాళ్ళు ఉండి తినగలరా? తినలేరు. ఏం చేయాలి? మనం పక్కన ఉన్న వాళ్ళని పోటీపడి వండి పెట్టాలి. పొద్దున్న టిఫిన్ ఒకరు, మధ్యాహ్నం భోజనం ఒకరు, రాత్రి భోజనం ఒకరు పెట్టాలి. అది ఆదరించడమే కదా. నిజానికి బాధలో ఉండి వండుకోగలరా? వండుకోలేరు. ఒకవేళ ఆకలి తట్టుకోలేక వండుకొని తింటున్నారనుకోండి, నేను చచ్చిపోయాము అప్పుడు వండి తినేద్దామని అనుకుంటారు పక్కన ఉన్నోళ్ళు. అదో బాధ. అవునా? కాబట్టి కష్టకాలంలో ఉన్నవాడిని ఆదరించడమే దేవుని చిత్తాన్ని జరిగించడం. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం, ఆయన ప్రేమను రుజువు చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరొక విషయం చూపిద్దాం. అదే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19 నుంచి చదవండి. 19 నుంచి చదవండి. అది కాదు 15 30 నుంచి చదవండి. 30 నుంచి కింద ఉంది. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీపేతేలు చేరి ఉన్నాడని దావీదును తెలియజేయగా, దావీదు యెహోవా అహీపేతేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించుతూ స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన యూషై పై వస్త్రములు చింపుకుని తల మీద ధూళి పోసుకుని వచ్చి రాజునకు దర్శనము చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణము తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇక నీ కూడా సేవ చేయదని అబ్షాలోముతో చెప్పిన యెడల నీవు నా పక్షపు వాడవైండి అహీపేతుల యొక్క ఆలోచన చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుందురు. కాబట్టి రాజనగరం ఏదైనా జరుగుతూ నీకు వినబడిన యెడల యాజకుడైన సాదోకును అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహీమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అని వారిద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడిందంతా వారి చేత నా యొద్దకు వర్తమానం చేయమని చెప్పి అతను పంపివేసును. దేవుని స్తోత్రం. చూసారా, ఇక్కడ మొట్టమొదటి వచనం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొండల మధ్య నుంచి ప్రయాణం చేసిన తర్వాత మరి అనేక విధాలుగా కష్టాలతో నడుస్తున్నప్పుడు దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలు నాటుకుని వెళ్ళేటట్టండి. దావీదు ఎలాగ వెళ్తున్నాడు? ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు, ఏమండి, పాదరక్షలు లేకుండా, చెప్పులు లేకుండా ఏడ్చుచు తల మీద ధూళి పోసుకుని తల కప్పుకుని, ఏమండి,
ఏడ్చుచూ తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలికి నడుకుని వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండెక్కారటండి. ఏమండి, అతని వద్ద ఉన్న వారందరూ ఏం చేశారంట? ఏడ్చుచు కొండెక్కారంట. ఎంతమంది వెళ్ళారు ఆయనతోటి? ఇంచుమించు 600 మంది. ఇందాక చదువుకున్నాం మనం. 600 మంది కూడా దావీదు యొక్క కన్నీరు చూసి, అతను పడుతున్న కష్టాలను చూసి, రాజు నిజంగా రథాల మీద వెళ్ళేవాడు, పాదరక్షలకు ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. రాజనగర్ నుంచి బయలుదేరి రాజుగా వెళ్ళేవాడు. రాజుకి ఇంత కష్టం వచ్చిందా అని చెప్పేసి ఆయన తల కప్పుకొని ఏడ్చుచు ఆ కొండల మధ్యలో నడుస్తుంటే చూస్తున్నటువంటి వారు రాజు దుఃఖాన్ని చూసి 600 మంది కన్నీరు కార్చి తల కప్పుకొని అంటే వాళ్ళ అరిచేతితో తల కప్పుకునేలాగా ఏడ్చుచు రాజు దుఃఖంలో దుఃఖముఖులై, ఏమండి, రాజు వేదంలో వేదం చెందిన వారై వారందరూ ఏడ్చుచు కొండెక్కారట. చెప్పలు కొట్టేసారి దేవుని మహిమపరచండి. మీరే ఎంతమంది నా కష్టకాలంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగారు? ఒకసారి ఆలోచన చేయండి. మీరే ఎంతమంది నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నాకు సహాయం చేయమని చేస్తానని నన్ను బలవంతం చేశారు, అడిగారు? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అవునగా చెప్పండి. మరి అక్కడ 600 మంది కూడా దావీదు తెలియని వారందరూ కూడా ఆయన ఎలాగైతే తలకప్పుకున్నాడో 2 చేతులతోటి, ఎలాగైతే దుఃఖపడుచు ప్రయాణం చేస్తున్నాడో, ఒలివ చెట్ల కొండ మధ్యలో పాదరక్షలు లేకుండా జారిపోతూ పడిపోతూ గాయములవుతూ, పాదముల వేళ గాయములవుతూ, మళ్ళీ వాటిని తుడుచుకుంటూ కన్నీరు తుడుచుకుంటూ దుఃఖముఖుడై వేదన చెందుతూ నడుస్తున్నాడండి. అదే స్థితిలో వారందరూ కూడా వెనకాల దావీదు వెనకాల ఏడ్చుచు వాళ్ళు కూడా వేదన చెందుతూ దుఃఖపడుచు గుండెలు బాదుకొనుచు రాజు కష్టాన్ని మనసును తలుపోచుకుని దుఃఖపడుచు వెళ్ళారు. అందుకని ప్రభు ఏమన్నాడు? ఏడ్చువారితో ఏడివిడి, సంతోషించే వారితో సంతోషించడి, దుఃఖపడి వారితో దుఃఖపడి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత అలాగే వారు వెళ్తున్నటువంటి సమయంలో ఒకడు వచ్చినంటే అబ్షాలోము మరి చేసిన కుట్రలో అహీపెతేలు చేరి ఉన్నాడని. అహీపెతేలు అన్న అతను రాజునకు చాలా సమీపస్తుడు దావీదుకి. అయినప్పుడు కూడా ఈ సమీపస్తులైన వాడు కూడా అబ్షాలోముతో కలిసిపోయాడని విన్నాడు. విన్న తర్వాత మరి అక్కడ అతను ఆలోచన చెడగొట్టాలని చెప్పేసి దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడండి. ఎందుకంటే వారు ఆలోచన చెడగొట్టినట్టయితే వారు మంచివారు ఉంటారు, రాజుకు మంచి చేస్తారు. వారి ఆలోచన అలాగే ఉన్నట్లయితే దుష్టుడు వారిలో దూరి చెడు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి వారి ఆలోచనను మార్చమని చెడగొట్టమని ప్రార్థన చేస్తాడట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉంది, తెలుసుకోండి. చూడండి, ఇప్పుడు దావీదు కుమారుడు అబ్షాలోము ఏమవుతాడు? దావీదుకి ఏమ్మా శుభలక్ష్మి చెప్పు నువ్వు. అబ్షాలోము ఏమవుతాడు? ఏమవుతాడమ్మా? నేను చెప్పాను కదా, దావీదు కుమారుడు అబ్షాలోము దావీదుకి ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు. చెప్పినా కానీ సమాధానం చెప్పలేదు. మీరు వాక్యం మీద మనసు పెట్టట్లా కదా. మరి ఎవరితనో? అబ్షాలోము దావీదు కుమారుడే. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? శత్రువు అయిపోయాడు. శత్రువు అయిపోయి దేశాన్ని స్వాధీనపరచుకోవాలని దేశం పదం మీద వ్యామోహం కలిగి, రాజపదం మీద వ్యామోహం కలిగి తండ్రికి విరోధంగా ఇశ్రాయేలు అందరినీ మార్చేశాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరిని ముద్దు పెట్టుకుని కౌగులించుకుని చేర్చుకుని దగ్గర చేర్చుకుని వాళ్ళకి క్షేమయోగాలు అడిగి అతని వైపు తిప్పేసుకున్నాడు మనుషులందరినీ కూడానండి. చూసారా? అది తెలిసి ఇక ఇతని ముందు మనం నిలబడలేమని ఇతని దగ్గర ఓడిపోవడం కంటే పారిపోవడం బెటర్ అని చెప్పేసి, అంతే కదా, తండ్రి కొట్టలేక కాదు కొడుకు కొడితే ఎదిగిన తర్వాత, అవునక చెప్పండి, పరువు పోద్దని ఓర్చుకుని బయటికి పోతాడు అవమానం పొందలేక. ఒకరి ఇంటి వారి మనకి విరోధులు అవుతారని వాక్యం ఉంది కదా. అదే జరిగింది ఇక్కడ. ఏమండి, మన కుటుంబాల్లో మన కొడుకులు విడిచిపెట్టి వెళ్ళిపోతే, మన కొడుకులు మన మీద తిరగబడితే, మన కుమారులు మన ఆస్తిని స్వాధీనపరచుకుని మన బయటికి గెంటెత్తే ఇది మన దగ్గర నుంచే ప్రారంభమైందమని, అది గొప్ప వింత అని లోకంలో ఎక్కడ జరగలేదు అనుకుంటాం మనం. దావీదు కుటుంబంలో జరిగింది. చూసారా? మరి పాత నిబంధన కాలంలోనే జరిగింది ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ ఏమైందంటే ఇతను నమ్మకస్తున్న అహీపెతేలు అనే వ్యక్తి, అతను కూడా అబ్షాలోముతో కలిసిపోయి దావీదుకు కీడు చేయని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అహీపెతేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టండి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నీ కుమారుడు నీకు విరోధంగా ఉన్నా, నీకు నమ్మకమైన మంచి దోషుడు, నీకు నమ్మకత్వాన్ని కలిగించిన దోషుడు నీకు విరోధంగా మారిపోయినా, నీ కుటుంబీకులు నీకు విరోధంగా ఉన్నా, నీకు హాని చేయాలని తలపెట్టినా, నిన్ను నాశనం చేయాలని ఆలోచన కలుగున్నా,
మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ నాశనాన్ని కోరుకోవాలి నువ్వు కదా. మరి ఏం చేస్తారు చాలామంది, ఎవరినైనా వీళ్ళకి బలం చాలకపోతే కిరాయిని పెట్టి కొట్టి చెప్పించాలనుకుంటారు తోవలోను. అవునుగా చెప్పండి, అది కరెక్ట్ కాదు, అది లోకస్తులు చేసే పని. దావీదు ఏం చేస్తున్నాడు, అతని ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. చూసారా, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి నీకు శత్రువు అయినప్పుడు, అతను నీ బంధువుడు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కుమారుడు అవ్వచ్చు, లేకపోతే నీ కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, వాళ్ళని శత్రుత్వం కలిగి జీవిస్తుంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చమని దేవునికి ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆలోచన విధానం దేవుడు ఎప్పుడైతే మార్చాడో వారు నీకు శత్రువులు మిత్రులుగా అయిపోతారు, నిన్ను మంచిగా చూస్తారు, మీ మధ్య ఉన్న విరోధభావం తొలగిపోద్ది. అలా కాకుండా వాళ్ళని కించపరచాలని, వాళ్ళని ఓడించాలని, వారి విరోధభంగా జీవించాలని, వాళ్ళతో కైమాడుతూ యుద్ధములు చేస్తూ మాట్లాడితే వారు తప్పగా నిన్ను ఏం చేస్తారు, నాశనానికి గురి చేస్తారు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ దేవుడు అవమానపడతాడు, నీ విశ్వాసము అవిశ్వాసం అయిపోద్ది, నీ కుటుంబం ఎదిరిపోలు అయిపోద్ది. అవునా కదండి. కనుక నీ శత్రువు యొక్క ఆలోచన మా విధానాన్ని మార్చమని ప్రార్థన చేయాలి మనం. దేవుని స్తోత్రం. అలా ప్రార్థన చేస్తూ కొండపైకి ఎక్కేటప్పటికి మరొక అతను దర్శనం ఇచ్చాడు అతనికి. అతను ఏమన్నాడంటే, నువ్వు నా దగ్గర నుండి నాతో ఇబ్బందులు పడి కంటే నువ్వు రాజనగర్కి వెళ్ళిపో, అక్కడ అహీపేతలు ఉంటాడు, వాడు నా మీద చెడు ఆలోచన కలిగి ఉన్నాడు, అక్కడ యోనాతాను ఉన్నాడు, మరి ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు అనుచరులు, వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారకపోతే నాకు కీడి చేయాలని తలపెడితే రాజనగర్లో జరుగుతున్న ప్రతి ఆలోచన కూడా నాకు తెలియజేయడానికి వాళ్ళిద్దరి చేత నాకు కబురు పంపించు, అప్పుడు నాకు మేలు చేసిన వాడు అవుతావు, నాతో ఉండి నేను నాకు మేలు చేసిన వాడు కాదని అంత తిరిగి పంపేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారు, ఎప్పుడైనా సరే మనకు విరోధంగా ఏదైనా కార్యం జరుగుతుందంటే, సంఘానికి విరోధంగా కార్యం జరుగుతున్నా, కుటుంబానికి విరోధంగా కార్యం జరుగుతున్నా, నీకు విరోధంగా కార్యం జరుగుతున్నా, నీ వారే నీ మీద తిరగబడినా, నీ సొంత మనుషులు నీకు అపకీర్తి తీసుకొస్తున్నా, నేను దోషణ పాలు చేస్తున్నా, నేను సర్వనాశనం చేయాలన్నా, మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చమని దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. అప్పుడు శత్రువులు నీకు మిత్రులుగా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం చూపిస్తాను చూడండి మీకు. కీర్తన గ్రంథము 31:15 చూడండి, ముగించుకుందాం. కీర్తన గ్రంథం 31:15 త్వరగా. నేనే తీస్తున్నాను చూడండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. చాలండి. చూసారా, ఏమని ప్రార్థన చేస్తుంది, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఒక శత్రువు నన్ను ఓడించాలన్నా, నా కీడు కలగజేయాలన్నా, నా ప్రతి సమయం, ప్రతి కాలం, నా ఆయుష్కాలం, నా పరిస్థితులన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయ్యా. కాబట్టి నా కాలగతుల వశంలో ఉన్నాయి. కాబట్టి నా శత్రువుల చేతుల నుండి రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. చూసారా, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపు, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను రక్షించమని చెప్తున్నాడు. చూసారా, కాబట్టి అలాగ మనం ప్రార్థన చేయాలి. ఇంకో దగ్గర చూసుకున్నట్లయితే ఇంకొక విషయాన్ని మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ కీర్తన 9:9 చూడండి. 9:9 ఇక్కడ చూసుకున్నట్లయితే, నలిగిన వారికి తన మహాదుర్గమగును, ఆపత్కాలముల వారికి మహాదుర్గమగును. దేవునికి మహిమ కలుగును. మన దేవుడు ఎలాంటి వాడట, నలిగిన వారికి మహాదుర్గం అవుతాడట, ఆపత్కాలంలో ఆదుకుంటాడంట, వారికి చీయోను నుంచి ఉత్తరం ఇస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారి ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళ నాశనాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.